ఆయన పిలిస్తేట మనం చేస్తాం వార్డులందు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. పీఎం ఫసల్ బీమా యోజన కింద 512 మంది 20.6 లక్షల రూపాయలు, పీఎం ఉజ్వల యోజన కింద 3222 మంది మహిళలు లబ్ధి పొందారు. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన క్రింద 12,88,000 మంది లబ్ధి పొందుతున్నారు ఇప్పటికీ కూడా. ఆయుష్మాన్ భారత్ కింద 73,419 మంది 37.39 కోట్ల రూపాయల లబ్ధి పొందారు. నా పేరు ఆర్ హరిబాబు. నేను తిరుపతి నగరపాలక శాఖలో చిన్న చిరు వ్యాపారం మొబైల్ యాక్సెసరీస్ చేస్తున్నాను. నేను గత 10 సంవత్సరాలుగా ఈ వ్యాపారం చేస్తున్నాను. కాకపోతే 2020లో కరోనా సమయంలో అతి కష్టకాలము వచ్చింది. ఆ టైంలో మాకు బిజినెస్ అనేది చాలా డల్గా ఉన్నింది. అటువంటి సమయంలో మాకు ప్రధానమంత్రి మోడీజీ గారు పిఎం స్వానిధి అనే మహా శక్తి మాకు అందించారు. అదే స్వానిధి పాలసీలో మాకు 10,000 రూపీస్ లోన్ అనేది మా మెప్మా డిపార్ట్మెంట్ ద్వారా ఇండియన్ బ్యాంక్ ద్వారా మాకు లభించడం జరిగింది. ఆ 10,000 రూపాయల లోన్ అనేది మాకు 1 కోటి రూపాయలతో సమానమైంది. ఆ సమయంలో ఆ 10,000 రూపాయల లోన్తోనే మేము తిరిగి మా వ్యాపారం నిలదొక్కుని మేము బాగా అభివృద్ధి చెందినాము. నా పేరు పుణ్యవతి. నేను పద్మావతి ఎస్ఎస్జికి చెందిన మహిళ. నేను సంఘంలో చేరేటప్పుడు నెలకు 30 రూపాయలు పొదుపు చేసే స్థితిలో నేను సంఘంలో చేరాను.
అలా ఈరోజు 300 పొదుపు చేసే స్థితికి నేను డెవలప్ అయ్యాను. మా సంఘంలో చేరి చిన్న చిన్న అప్పులు తీసుకుంటూ మా సంఘాన్ని మా ఇంటిని కొద్దిగా అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాను. కానీ సంఘంలో చేరకముందు నా పరిస్థితి చాలా హీనంగా ఉన్నింది. ఎప్పుడైతే సంఘంలో చేరానో సంఘం ద్వారా NRLM కింద 6,000 రూపాయల బ్యాంక్ నిధి నుంచి 2 లక్షల బ్యాంక్ నిధి పొందే స్థాయికి ఈరోజు నేను ఎదగగలిగినాను. ఆ బ్యాంక్ నిధితో మా కుటుంబంలో ఎన్నో ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు, ఆవులు పట్టుకున్నాను, రేషన్ షాప్ నడిపాను. దాని ద్వారా మా కుటుంబం ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు చెందుతూ దీని ద్వారా NRLM సంస్థ ద్వారా మాకు ఇంత ఆదాయాన్ని వచ్చింది. దాని ద్వారా NRLM సెర్ఫ్ వారు మమ్మల్ని గుర్తించి మాకు హిందీ నేర్పించి ఇతర రాష్ట్రాల్లో కూడా మేము ఈ సంఘాల ద్వారా పనిచేశాను. జార్ఖండ్, యూపీ, ఎంపీ ఈ రాష్ట్రాల్లో కూడా పనిచేసి ఒక రోజుకి 2,000 రూపాయలు సంపాదించే స్థితికి నేను ఎదగలిగినాను. అంత్యోదయ యోజన పథకం కింద SHG బ్యాంక్ లింకేజీ రుణం పొందారు. అలా పొందినటువంటి రుణంతో వీరు టైలరింగ్ మెషిన్ని కొనుగోలు చేసి ఆదాయాన్ని పొందుతూ ఉన్నారు. PM కిసాన్, PM EGP కింద సబ్సిడీ రుణం కూడా వీరు పొందారు. తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఫోటో ఫ్రేమ్ అంగడిని నిర్వహిస్తూ ఉన్నారు. కరోనా సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడిన ఈమె మెప్మా సిబ్బందితోటి బాగా సంపాదించి ఈరోజు వ్యవసాయం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కిసాన్ పథకం కింద 2,000 రూపాయల చొప్పున 3 విడతలుగా పొంది ఆర్థిక లబ్ధిని పొందుతూ ఉన్నటువంటి వ్యక్తి. ఇలా 79 కుటుంబాలకి జలజీవన్ మిషన్ పథకం కింద ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి సురక్షితమైనటువంటి తాగునీటి సరఫరాని చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం 62 దేశాలకి గోధుమల బియ్యం ఎగుమతి చేస్తున్నాం. 114 దేశాలకి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చాం. అది భారతదేశ గొప్పదనం ఈరోజు. అలాగే ఎక్కడ ఏ విధమైన ఫ్లడ్స్ వచ్చినా, ప్రపంచం ఏదొచ్చినా కానీ అక్కడ ముందుండేది భారతదేశం. మన డాక్టర్లు, ఆహారము, నర్సులు, మనం భారతదేశం ముందుంటుంది. ప్రపంచంలో ఏ ఒక్క ప్రకృతి వైకృతి వచ్చినా కానీ అది ఈరోజు భారతదేశ పొజిషన్ కూడా ఈరోజు గర్వంగా చెప్తున్నా. భారతదేశ గర్వంగా ఈరోజు నిలబడుతున్నాం మేము ముందు. ఈరోజు సాగర మాల అయితేనేమి, హైవే రోడ్లు ఎంత బ్రహ్మాండంగా చేశారండి ఈరోజు కేంద్ర ప్రభుత్వం. అలాగే ఈరోజు ఆయుష్మాన్ భారత్ అంటే బీదవాడు మరీ బీదరాకి వెళ్ళిపోవడానికి ఒకరోజు కారణం ఒకటి డౌరీ సమస్య అయితే, రెండవది ఆరోగ్య సమస్య. ఈరోజు అది లేదు భారతదేశంలో. ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ వల్ల బీదవాడు నిజంగా కష్టాలు పడి తప్పించుకుని అప్పుల పాలు కాకుండా చూసే పరిస్థితి ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఉందని గర్వంగా చెప్పుకుంటున్నాను. As we all know, Vikasit Bharat Sankalp Yatra is a prestigious program undertaken by the central government, and it is designed to explain the plans and measures taken by the center to improve living standards of poor and socio-economically backward section of people. And this yatra aims to spread awareness about government welfare schemes, ensuring all these schemes to reach targeted beneficiaries in a time-bound manner. And this program we started in Tirupati on December 13th, and till now we have successfully completed the program in 11th division under the able leadership of our collector, Commissioner Garu, and all the officials, particularly volunteer secretariat staff. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న అనేక ముఖ్య పథకాలు మరియు కార్యక్రమాలు గురించి పౌరులకు తెలియచేయడం, అర్హులైన ప్రజలకు ఆ పథకాల లబ్ధి పొందేలా సాధికారత కల్పించడం, ప్రజలకు మరింత చేరువుగా వెళ్ళి ఈ పథకాల గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం చేపట్టిన విషయం మీ అందరికీ తెలిసినదే. The Government of India, with participation of states and union territories, is actively engaged in the mission of saturation through its flagship schemes for providing basic amenities like sanitation facilities, essential financial services, access to LPG connections, housing for the poor, food security, proper nutrition,
reliable health care, clean drinking water, quality education, etc., and making required services accessible to all targeted and eligible beneficiaries. Another step in this is to ensure awareness of benefits and various facilities available to citizens so as to facilitate the last mile delivery. The goal of the Yatra is to raise awareness and facilitate the delivery of the welfare scheme benefits to all the eligible persons and to do away with the feeling of neglect amongst crores of citizens. The Yatra also aims at focusing on reaching the vulnerable population to achieve saturation of schemes of the Government of India, to achieve the aim of a self-reliant and developed India by 2047. The objective of Vikasit Bharat Sankalp Yatra primarily include to reach out to the vulnerable sections of the people who are eligible under various schemes but have not availed of the benefits so far. Dissemination of information and generating awareness about the schemes. Learning from the citizens by interaction with beneficiaries of the government schemes through their personal stories and experience sharing.